నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను రవీందర్. జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో మహిళతో సంబంధం విషయమై భార్య భర్తను నిలదీయడంతో ఆగ్రహించిన భర్త ఆమెపై బేస్బాల్ బ్యాట్తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఇద్దరు చిన్నారులను తీసుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామ జిల్లా జనగామ మండలం ఓబుల్ కేశాపురం గ్రామంలో కుటుంబ కలహాలు విషాదానికి దారితీశాయి. మహేందర్ రెడ్డి, మాధవి ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అయితే మహేందర్ కు మరో మహిళతో సంబంధం ఉందని అనుమానించిన మాధవి ఈ విషయమై నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన మహేందర్ బేస్బాల్ బ్యాట్ తో మాధవిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను తనతో తీసుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. తనను చంపే ప్రయత్నం చేశాడని, కాళ్లు చేతులు విరిగేలా కొట్టాడని మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అది లవ్ మ్యారేజ్. 2018లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మంచిగానే ఉంటాడు ఆయన. కాకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపాడు. చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకునేవాడు. మాడబిడ్డ వాళ్ళ ఆయన, వాళ్ళ మరిది, మా మరిది ఏం చెప్తే అదే అయినవాడు. రీసెంట్గా మే నెలలో వాళ్ళ మరదలను తీసుకొచ్చి షాప్లో పని చెప్పేసి అమ్మాయితో ఉన్నాడు అన్న. అది మేము అడిగినాను, ఎందుకు అమ్మాయి వద్దు అని అడిగితే లేదు అమ్మాయి కావాలి, నచ్చితే నువ్వు ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నాడు అన్న. మే నెలలో కూడా కొట్టి టెస్ట్ ఇచ్చేసి పడ్డాయి. మే నెలలో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన. ఈ ఊరు పెద్ద మనిషి కేసు పెడితే ఎక్కడ తీసుకోవట్లేదు. మా ఓబుల్ కేశపురం సర్పంచ్ ఫోన్ చేసి అన్న ఇట్లా గొడవలు అయినాయి అన్న అంటే, సరే అమ్మ వచ్చి మాట్లాడు, ఇక్కడ రా, వచ్చి మాట్లాడితే మాట్లాడిపిద్దాం రా అన్నారన్న. ఒక్కదాన్నే రమ్మన్నారు అని కొంచెం ఆడుకుంటా వచ్చినాను. మాట్లాడకండి అమ్మ, జరా ఒక్క నిమిషం ఆగండి కొద్దిగా. నిన్న వచ్చినాను. నేను మా అమ్మ నా ఇద్దరు పిల్లలను తీసుకొని వస్తే వాళ్ళ సర్పంచ్ వాళ్ళు పిలిపించారు. ఫోన్ చేస్తే నేను చేయను, కేసు రిటర్న్ తీసుకుంటున్నా, వస్తా అన్నాడంట. అయితే ఆయన రాను అంటున్నాడమ్మ, నువ్వు తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉండిపో అన్నాడు. తాళం పగలు కొట్టుకొని ఇంట్లో ఉన్నాను. పెద్ద సుద్దలు, రాడ్లు అవన్నీ తీసుకొని వచ్చి నన్ను కొట్టి, ఇక్కడ సుత్తు తీసుకొని కొట్టిండు, ఇక్కడ నుంచి ఆ బ్యాట్ తీసుకొని కొట్టిండు. నా పిల్లల్ని నన్ను చంపేస్తా, నన్ను చేసి నువ్వు కులం తక్కువ దాని కదా అని నా పిల్లల్ని బలవంతంగా వేసుకొని వెళ్తుంటే మా వాళ్ళు అడ్డొచ్చారన్న. మా వాళ్ళు అడ్డొస్తే మా వాళ్ళతో మీ చెల్లని చంపేసిన, ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తున్నాను, మీరు అంత కారుతో గుర్తు పంపించేసి నా పిల్లల్ని వేసుకొని వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు నా పిల్లలు బతుకున్నారా, ఎట్లున్నారు, ఎక్కడున్నారు, ఏంటని తెలియదంట. వాళ్ళు అయితే కులం తక్కువదని పిల్లలు వద్దు, ఇంట్లోకి తీసుకురావద్దు, కులం తక్కువదని పిల్లలని ఇంట్లోకి రానియరన్న. నా పిల్లలు ఎక్కడున్నారో పోలీసులు ఏం చేయట్లేదన్న. నా పిల్లలు నాకు అప్పుడే చెప్పాను, వాడికి శిక్ష పడేలా చూడండి అన్న. మొత్తం దీనికి మూల కారణం మంజుల, జలంధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, నిఖిత్ రెడ్డి నన్ను కొడుతూ ఉంటే బ్లడ్ వస్తుంటే అన్న, రాడ్డు తీసుకొని కొడుతుంటే వాడు వీడియోస్ తీస్తూ ఉన్నాడు. నిఖిత్ రెడ్డి ఆయన చిన్నరంశల్ల వాళ్ళ మేనల్లుడు. అసలు ఎంత ఆగమన్న, కనీసం అడ్డు కూడా రాలేదన్న. ఊరోళ్ళంతా ఒకటయ్యారన్న. నన్ను మాది ఇక్కడ కాదు, భద్రాచలం అన్న. నాకు ఇక్కడ ఎవరు లేరు తెలిసిన వాళ్ళు. మాది ఇక్కడ కానే కాదు, అక్క వాళ్ళది విజయవాడ. అక్కడి నుంచి వచ్చారన్న. నాకు నా పిల్లలకు న్యాయం చేయండి. మేము ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలని తెలియదన్న. ఇక్కడ ఎవ్వరు లేరు మాకు. నా పిల్లలు నాకు తెచ్చియండి అన్న, ప్లీజ్ అన్న. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి, వాళ్ళ ఇళ్ళల్లో ఎత్తుకండి అన్న. వాడు ఎక్కడున్నాడో దొరకబెట్టండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారమ్మ, పిటిషన్ ఇచ్చారు. ఇచ్చినామన్న, తీసుకో. ఎప్పుడు ఇచ్చారు? నిన్న సాయంత్రం. ఏమన్నారు పోలీసులు? ఈరోజు సాయంత్రం వెళ్ళి ఎంక్వైరీ చేద్దామన్నారు.